ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని పోలవరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పోలవరం ఎంపీపీ వెంకరెడ్డి మాట్లాడారు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ అధైర్యపడవలసిన అవసరం లేదని తెలియజేశారు. 2029లో మన ప్రభుత్వమే వస్తుందని 175కి 175 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొంచెం వెడల్పుగా ఉండండి. ఇది అనుకున్నా దండలన్నీ అయిపోయి ఎక్కువగా జోహార్ వైఎస్ఆర్ చెప్పండి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దగ్గర మాట్లాడుతుంది అక్కడ. జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్, జోహార్ వైఎస్ఆర్, జోహార్. మీరు కూడా పట్టుకున్నారండి, మీరు కూడా కొద్దిగా వెనక్కున్నారు. క్లైమేట్ చేంజ్ అయింది కదా. క్లాస్ जोहार వైఎస్ఆర్, जोहार, जोहार వైఎస్ఆర్, जोहार. अमर रहे వైఎస్ఆర్, अमर रहे, अमर रहे వైఎస్ఆర్, अमर रहे, अमर रहे వైఎస్ఆర్. ఈ రోజు మన పోలవరం పంచాయతీలో మన ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని ఘనంగా చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ఎంపీపీ గారు శంకర వెంకటరెడ్డి గారు, అలాగే 1వ వార్డు సెగ్మెంట్ ఎంపీటీసీ గారు, అలాగే మునిషా బేగం గారు, ఆప్షన్ నెంబర్ మునిషా బేగం గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ రాణి గారు, అలాగే ఇక్కడికి వచ్చిన సొసైటీ ప్రెసిడెంట్, మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, అలాగే మహిళా నాయకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన పోలవరం టౌన్ ప్రెసిడెంట్ గొంతుశివ గారు, సారీ ఏమనుకోవద్దు. ఈవేళ మన పార్టీ ఓడి గెలిచాం. ఎందుకంటే మనం 40% ఓటింగ్ తెచ్చుకున్నాం. వాళ్ళు 3 పార్టీలు కలిసి వచ్చి మనల్ని ఓడించారు. ఒకడు యుద్ధం చేయటం వేరు, 3 కలిసి ఒక మనిషి మీద యుద్ధం చేయటం వేరు. ఇది ప్రజలకి కొద్దిగా లేటుగా తెలుస్తుంది. మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున 2029లో రెడ్డి గారు చెప్పినట్టుగా 175కి 175 సీట్లు కూడా రావటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలాగే ఈవేళ మన పార్టీ ఏదో ఓడిందని చెప్పి మన నాయకులు ఏ విధంగా కూడా నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన పార్టీ ఎప్పుడు కూడా ఎవరితో విభేదాలకు కానీ సమస్యలకు కానీ వెళ్ళలేదు. అలాగే మన నాయకుడు మనం ఏదో దోసుకు తినేలాగా ఆయన చేయలేదు. దోసుకు తినే అవకాశమే లేకుండా ప్రక్షాళన చేసి ప్రజాస్వామ్యంలో నాయకుడు ఎలాగ ఉండాలో అలాగ నిరూపించిన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ అవినీతి జరగకుండా సంక్షేమాలు 100% పంచి ప్రజల్లో ఎంతో నమ్మకంగా ఉన్న వ్యక్తి 3 పార్టీలు కలిసినాయి కాబట్టి ఆ తక్కువ పర్సెంటేజీలో మనం ఓడిపోవడం జరిగింది. దాని గురించి మన నాయకులు